మరి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా రైతు మహోత్సవానికి వచ్చిన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అన్న, నేను ఇక్కడ రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా మాట్లాడటానికి కాలేదు, 2 నిమిషాలు మాట్లాడతాను. రైతు బిడ్డగా మాట్లాడతాను, రైతుగా మాట్లాడతాను. ఇక్కడ అన్న, నిజామాబాద్ జిల్లా మరియు ఇటు ఉత్తర తెలంగాణ ప్రాంతం, కొద్దిగా దక్షిణ తెలంగాణ ప్రాంతం, ఇక్కడ సుమారు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామన్నా, ఇప్పటికే సుమారు వేలాది మంది చనిపోయారు. ఈ రోడ్ల మీద రైతులకు సరైన కల్లాలు లేక, స్టోరేజ్ లేక, ఇప్పుడు కూడా మేము వస్తుంటే ప్రతి రోడ్డు మీద నిన్న కూడా 3 చనిపోయారు. ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉందని బర్నింగ్ ఇష్యూ. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా సుమారు నిన్న కూడా 3 చనిపోయారన్న ఆర్మూర్లో. మీరందరూ నాకు బాగా గౌరవనీయమైన రైతు నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే చాలా అభిమానం. ఎప్పుడు రైతుల తరపున రైతుల గురించి ఆలోచించే నాయకుడు. మీరు సీనియర్ నాయకులన్నా, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఏదో కనుగొనండి అన్న. అంటే ఈ రైతు వరి కుప్పలు తొందరగా మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వచ్చి రైస్ మిల్స్ తొందర పోయేటట్లు, అప్పటి వరకు గ్రామాలల్లో వేలాది ఎకరాలు కబ్జాకు గురైనాయి. ప్రభుత్వం ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని ఫలానా ఊర్లో ఒక 10 ఎకరాలు యాక్షన్ అయితే ఒక 5 ఎకరాల సామూహిక కల్లాలు, రైతు రోడ్ల మీదకి రాకుండా, పానాలు పోకుండా, ఆ రోడ్డు మీద పోయే బైకులో సావకుండా. రెండోది, నిన్నాక మొన్న రెంజల్ వెళ్ళాను, 25 రోజుల నుంచి సంచులు నింపుకొని పెట్టుకున్నారు అక్కడ. ఇది నేను పోయిన సంవత్సరం కూడా గౌరవనీయ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు రివ్యూలో కూడా చెప్పాను. అన్న, తెలంగాణలో మొత్తం 11,769 గ్రామాలున్నాయి, 612 మండలాలు ఉన్నాయన్న. వరేసినప్పుడే కాంటలు ఎన్ని అవసరం, బ్యాగులు ఎన్ని, సంచులు ఎన్ని అవసరం, అవి అప్పుడే ప్రొక్యూర్ చేసి మండల్ వైజ్ గా అగ్రికల్చర్ ఆఫీసులో వీలైతే స్టోరేజ్ రూమ్స్ కట్టాను. రైతు కళ్ళ మీద, రోడ్డు మీద అడ్లున్నప్పుడు కూడా సంచులు వస్తలేవు అన్న కొన్ని చోట్ల. దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఆ వైపు కొద్దిగా మీరు దయచేసి సీనియర్ నాయకులు, మా నిజామాబాద్ బాగా తీవ్రంగా ఉంది. మీరు ఏం చేస్తారు? సామూహిక కల్లాలు ఒకటి, రైతులకు ఎప్పుడైతే వరి ప్లాంటేషన్ చేస్తామో అప్పుడే మీ దగ్గర ఎన్ని లక్షల ఎకరాలల్లా వరి నాట్లేనే మీకు తెలుస్తుంది కాబట్టి, ఎక్స్పెక్టెడ్ వరి ధాన్యం ఎంత వస్తుందో తెలుస్తుంది కాబట్టి, దానికి అనుగుణంగా అన్న రైతులకు అన్ని ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. కానీ ముఖ్యంగా ఇట్లాంటి బర్నింగ్ ఇష్యూ కూడా పట్టించుకొని నిరంతరం ఉన్నది 20-30 ఏళ్ళ నుంచి ప్రతిరోజు. ఇప్పుడు మేము ఆరుమూరు నుంచి వస్తుంటే నిన్నగాక మొన్న మహిళా రైతు ఏడుస్తున్నదన్న, ఆ వర్షం పడితే వడగొల్ల వానల. మీరు అనుకుంటే సీనియర్ మంత్రులు చేయగలుగుతారు, మీకు అనుభవం ఉంది, 30-40 సంవత్సరాల అనుభవం ఉంది, 6-7 సార్లు అసెంబ్లీకి వచ్చారు. మీరు తప్పితే మళ్ళా మాకు కొత్తగా అనుభవజ్ఞులం, మాకు అనుభవం లేదు. మీరు సామూహిక కల్లాలు ఒకటి, రైతు వరి నాటేసినప్పుడే మీకున్న ఎక్స్పెక్టేషన్ తోని ఆ వరి బ్యాగులన్నీ ప్రతి మండలం ఏరుకోవాలి, కాంటలు కూడా అప్పుడే ఏరుకోవాలి. వీలైనంత తొందరలో రైతు దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకొని రైస్ మిల్లకు పంపిస్తారా, ఇంకెక్కడ స్టోరేజ్కి పంపిస్తారా, పంపించండి. ఇవి ప్రధాన సమస్యలన్నా. ఇంకా ముఖ్యంగా ఈ రైతులు ఇప్పుడు ఏదైతే వడ్లు తూకం వేసి ఇస్తున్నారో కొద్దిగా వీలైనంత తొందరగా డబ్బులు వేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడక్కడ రైతులు ఫోల్డ్ చేస్తున్నారు. రెండోది, ఏదైతే ప్రభుత్వం రైతుల పక్షాన 500 బోనస్ ప్రకటించో అది కూడా వీలైనంత తొందరలో ఇవ్వండి. ఇంకేదైనా మీరు రైతుల తరఫున రైతు భరోసా లాంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో కొద్దిగా తొందరగా ఇచ్చి రైతులకు సరైన సమయంలో పెట్టుబడి సాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ